అందరికీ నమస్తే అండి. బోరగడ్డ అనిల్ గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్కి వారికి వీరికి ఇంటర్వ్యూలు ఇస్తూ విపరీతంగా రెచ్చిపోయాడు. నోటికొచ్చినట్టు మాట్లాడేవాడు చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఉద్దేశించి. అండ్ తెలుగుదేశం పార్టీలో చాలామంది ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి మరీ బెదిరించేవాడు. సో అటువంటిది కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. వైసీపీ అధికారం కోల్పోయింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతన్ని అరెస్ట్ చేశారు. దాదాపుగా 9 నెలల పాటు జైల్లో పెట్టారు. అనేక కేసులు ఇతని మీద నమోదయ్యాయి. దాదాపుగా 22 కేసులు నమోదయ్యాయి. అయితే ఈయనకు ఏదో రిపబ్లికన్ పార్టీ అని వేరే పార్టీ ఉన్నప్పటికీ ఆయన చెప్తుంటాడు రిపబ్లికన్ పార్టీ అని. బట్ వైసీపీ అంటే అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానాన్ని పదే పదే చెప్పుకుంటాడు. ఈ క్రమంలోనే ఆయన అరెస్ట్ అయినప్పుడు వైసీపీ ఈయన్ను దగ్గర చేర్చుకోవాలి. అట్లీస్ట్ దగ్గర చేర్చుకోవడం కాదు కదా, లీగల్గా సహకారం కూడా అందించాల. సరే, సహకారం అందించకపోతే లేదు, మరింతగా అతన్ని కించపరిచి ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు కొంతమంది. అతనికి వైసీపీకి సంబంధం లేదని, అతను ఎవరో మాకు తెలియదని, అతను ఒక రౌడీ షీటర్ అని చాలా చీప్గా, చాలా చండాలంగా ఇతన్ని అవమానపరిచేలా మాట్లాడారు. అది పాపం బోరగడ్డ అనిల్కి తను మాట్లాడింది ఎవరి కోసం, తను మాట్లాడిన లాంగ్వేజ్ పద్ధతిగా ఉండకపోవచ్చు. తను మాట్లాడిన లాంగ్వేజ్ వలన తను చాలామందిని శత్రువులను తయారు చేసుకున్నాడు. తను అంత రిస్క్ చేసింది ఎవరి కోసం? పార్టీ కోసం. పార్టీ పెద్దలు దృష్టిలో పడతారేమో, పార్టీ పెద్దలు ఏమైనా తనకు పార్టీలో పదవులు ఇస్తారేమో, ఏమైనా ప్రమోషన్ వస్తుందేమో, ఏమైనా మంచి పేరు వస్తుందేమో పార్టీలో అనే ఉద్దేశంతో మాట్లాడాడు. లేకపోతే అంత పచ్చిబూతులు అతను ఎందుకు మాట్లాడతాడు? అతను ఎందుకు రిస్క్లో పడతాడు? పార్టీ పెద్దల దగ్గర గుర్తింపు తెచ్చుకోవడానికి మాట్లాడాడు. అది జరగలేదు సరికదా. తిరిగి ఇతను రౌడీ షీటరు, ఇతను పనికిరాడు, ఇతనికి పార్టీకి సంబంధం లేదని అతన్ని అవమానించారు. దాన్ని తట్టుకోలేక చివరికి జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కూడా ఇవ్వనివ్వట్లేదు, అసలు వైసీపీ కేంద్ర కార్యాలయం దగ్గర కూడా రానివ్వట్లేదు అనే కోపంతో ఇన్నాళ్ళు మనసులో దాచుకొని చివరికి ఈరోజు బోరగడ్డ అనిల్ బయటపడ్డారు. ఈరోజు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఆయన కాసేపు నిరసన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులతో సహా, తన భార్యతో సహా ఆయన అక్కడికి వచ్చి కూర్చున్నారనమాట. కూర్చొని తన నిరసన వ్యక్తం చేశారు. అక్కడ ఆయన మాట్లాడే సందర్భంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, అలాగే కారుమూరి వెంకటరెడ్డి గారిని ఉద్దేశించి తీవ్రమైన విమర్శలు చేశారు. ముఖ్యంగా కారుమూరి వెంకటరెడ్డి, ఎందుకంటే బోరగడ్డ అనిల్ జైల్లో ఉన్నప్పుడు ఇతనికి పార్టీకి సంబంధం లేదు, ఇతను రౌడీ షీటర్ అని చెప్పి అతనే మాట్లాడాడు. ఒకసారి ఆయన ఏమన్నాడో చూద్దాం. సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ ఆఫీసులోకి రావద్దంటమే కాకుండా ఆయన కోటరీలో ఆయన చెంచగాళ్లతో ఏం మాట్లాడించినాడు? అది కారుమూరి వెంకటరెడ్డి నేను రౌడీ షీట్ అంటాడు. హైకోర్టు ఏం చెప్పింది? అనిల్ మీద రౌడీ షీట్ లేదు, గొప్ప చదువుకున్న వ్యక్తి, సమాజంలో ఎందుకు చేస్తున్నారు మీరు, ఎవరు నేను రౌడీ షీట్ అందంటే మీడియా అన్ని పేర్లు ఇచ్చిన 12 మంది పోలీస్ ఆఫీసర్స్కి మేమో వచ్చింది. అవి కారుమూరి వెంకటరెడ్డి ఎందుకు మాట్లాడినారు? బాబు, నా గురించి నీకేం సంబంధం? నా ఇంటి కూడా పక్కన కలవడువా? నేను రాజకీయాల్లోకి వచ్చేసరికి బచ్చగా నువ్వు ఎతారా నీ సంగతి ఎందుకు మాట్లాడినావు అంటే వాడు ఏం మాట్లాడాడంటే, మాట్లాడింది రికార్డింగ్ ఉంది చెప్తానండి, ఎందుకు మాట్లాడినాడు. సో ఆయనకి కారుమూరి వెంకటరెడ్డి గారికి మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణ కూడా ఆయన వినిపించారు. సో ఓవరాల్గా దీని ద్వారా ఆయన చెప్పదలుచుకున్నది ఏంటంటే, వైసీపీ వాళ్ళు నన్ను వాడుకొని వదిలేశారు, నేను వైసీపీ కోసమే ఇంతగా కష్టపడితే కనీసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కలవనివ్వట్లేదు సరికదా, పార్టీ ఆఫీస్కి కూడా అడుగు పెట్టనివ్వట్లేదు, అది సరికదా, పైగా నా మీద లేనిపోని నిందలు వేస్తున్నారు, నన్ను అనరాని మాటలు అంటున్నారు, కించపరుస్తున్నారు అనే బాధ, ఆవేదనతో ఆయన వైసీపీ ఆఫీస్ దగ్గర కూర్చున్నాడు. సరే, ఇక్కడ మనం బోరగడ్డ అనిల్ని సపోర్ట్ చేయక్కర్లా, కానీ వైసీపీ విధానం ఎలా ఉంది అనేదానికి ఇది ఒక ఉదాహరణ. ఆయనకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన నోటి దూల కొద్దీ ఆయన మాట్లాడా? ఎవరైనా పైనుంచి చెప్తే మాట్లాడా? ఇది ఒకటో తేలాలి. ఇది నిజానికి పోలీసులే తేల్చాలి. పోలీసులు తేల్చలేదు, కేసు నుంచి బయటకు వచ్చాడు ఆయన. పార్టీ పెద్దలు చెప్పకుండానే ఆయన అలా మాట్లాడతాడా? పార్టీ పెద్దల నుంచి స్క్రిప్ట్ రాకుండానే ఆయన అలా మాట్లాడతాడా అంత అగ్రెసివ్గా? సో కానీ అతను అరెస్ట్ అయినప్పుడు పార్టీలో ఎవ్వరు కూడా కిక్మల్ల, ఎవరు కూడా అతనికి సపోర్ట్ చేయాలి. చాలామందికి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తారు. సరే, ఇతనికి పరామర్శకు వెళ్ళక్కర్లేదు, అట్లీస్ట్ లీగల్ సపోర్ట్ ఇచ్చారా? ఇవ్వలేదు. పార్టీ ఆఫీస్ నుంచి ఏమైనా ఖండన ఇచ్చారా? ఇవ్వలేదు. సాక్షిలో అట్లీస్ట్ వార్త రాశారా? రాయలేదు. సరే కదా, అవమానాలు ఎదురయ్యాయి అన్నమాట. అందుకని బోరగడ్డ అనిల్కి కడుపు మండి, కడుపులో కాలి చివరికి ఈరోజు దీనికి దిగాడు. సో దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఆయన ఇంకా దీన్ని ఉధృతం చేస్తాడా, లేదంటే ఏమైనా పార్టీ వాళ్ళు అతన్ని ఏమైనా పిలిపించి మాట్లాడతారా అనేది తెలుస్తుంది.